రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన కుమ్మర శాలివాహన సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన కోరుకొండ గోకవరం గ్రామంలోను, పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని ఇందుకూరుపేట గ్రామాల్లో పర్యటించారు. కుమ్మర శాలివాహనులకు ప్రభుత్వం ద్వారా లభించే సంక్షేమ పథకాల గురించిన అవగాహన కల్పించారు. అక్కడి కుమ్మర శాలివాహన కుల వృత్తిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అందే పథకాలు కుమ్మర శాలివాహనులకు సక్రమంగా అందాలంటే కుల వృత్తిదారులు, కుల వృత్తికి అవకాశం లేక ఇతర వృత్తులు చేస్తున్న ప్రత్యామ్నాయ వృత్తిదారులు తమ వివరాలను వారి గ్రామానికి సంబంధించిన మండల కార్యాలయాల్లో, జిల్లా ప్రధాన కార్యాలయాలు అక్కడ ప్రజాప్రతినిధులకు తమ వివరాలు అందజేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేయడం ద్వారా పరిష్కరించుకోవాలి దాలిపర్తి వేమన సూచించారు. కూడా కరెంట్ అవసరం అవుద్ది. మరి దానికి మీరు చేసుకునే కుల వృత్తికి మాత్రమే మీకు ఉచితంగా ఇవ్వమని మేము అడుగుతున్నాం. అంటే అలాగా మనకి దళిత సోదరులకి, నాయ బ్రాహ్మణ సోదరులకి, నేత కార్మికులకి వాళ్ళ వృత్తికి ఏ విధంగా అయితే ఉచిత కరెంట్ ఇచ్చారో అదేవిధంగా మన కుల వృత్తికి కూడా ఉచిత కరెంటు ఇమ్మని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, మీరు ప్రతి మండలంలోని ఎంతమంది ఉన్నారనేది కుల వృత్తిదారులు దానికి సంబంధించిన మొత్తం లెక్క తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది సంఖ్య చెప్తే దాన్ని బట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనకు సానుకూలంగా జరిగే విధంగా కృషి చేస్తానని మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సరే బాబు, ఒకసారి ఆప్ చెప్పండి.